Hi, hello, welcome boys and girls. Welcome to Ash Reviews. Raja Sab, Prabhas the Raja Sab teaser review. Raja Sab is like very most anticipated movies of 2025 అండి. 5th December రోజు ఫైనల్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ, మూవీ లవర్స్ అందరూ, కామెడీ లవర్స్ అందరూ, హర్రర్ లవర్స్ అందరూ సాటిస్ఫై అవ్వడానికి ది రాజా సాబ్ తీస్తుర్రు. ప్రభాస్ గారు మెయిన్లో హీరోగా నటిస్తుర్రు. ఈ సినిమాలో మాలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, నాజర్ గారు, బొమ్మని రాణి గారు, సంజయ్ దత్ గారు, అసలు చాలా స్టార్ క్యాస్ట్ ఉన్నారు. అసలు సినిమాలో మారుతి గారు రెగ్యులర్ క్యాస్ట్, సప్తగిరి, వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఉన్నారు. అంటే సినిమాలో ఎవ్రీ పర్సన్, ఈచ్ క్యారెక్టర్ లుక్ డిఫరెంట్ ఉంది. ఎస్పెషల్లీ సంజయ్ దత్ గారి లుక్, టీజర్లో చూసిన ప్రకారంగా ఎక్సలెంట్. అసలు సంజయ్ దత్ గారి లుక్ చాలా రియలిస్టిక్గా చాలా బాగుంది, వితౌట్ ఎనీ విఎఫ్ఎక్స్, అడిషనల్ విఎఫ్ఎక్స్ అని కాకుండా ఎక్సలెంట్ ఉంది. ఇంకొకటి ఆ సెట్ కూడా, రాజాసాబ్ సెట్ కూడా అక్కడక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం ఏర్పడ్డది, బట్ స్టిల్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా నాట్ వెరీ సెట్ పరంగా వస్తాయి. విఎఫ్ఎక్స్ వర్క్ నెగిటివ్స్లో తర్వాత మాట్లాడదాం. బేసిక్గా టీజర్లో హైలైట్ ఏంటి అంటే ప్రభాస్ గారు కామెడీ టైమింగ్. చాలా రోజుల తర్వాత, ఆయన ఎప్పుడు యాక్షన్లో చూసాము, చాలా రోజుల తర్వాత ఒక కామెడీ మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి ట్రై చేశారు. వర్కౌట్ అయినట్టే అనిపిస్తుంది నాకైతే సినిమాలో. స్టార్టింగ్ 20 seconds టక్ 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 విజువల్స్, ఆ యానిమల్స్, ఈ సంజయ్ దత్ గారు వాయిస్ ఓవర్ రాగానే బాబా ఆడరా కొంచెం మెల్లగా వెళ్ళండిరా అని చెప్పి ప్రభాస్ గారి ఇంట్రొడక్షన్ షాట్ అది. అక్కడి నుంచి ఆయన లాస్ట్ వరకు మళ్ళీ తాత కొరికేసాడేమో రా వెళ్ళి చూడండి రా అనే వరకు కూడా ఆయన కామెడీ టైమింగ్ మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు. ఇట్స్ లైక్ మళ్ళీ లుక్స్ కూడా చాలా లీన్గా, చాలా బాడీలో ఒక మ్యాచోయిజం లాంటి, యాక్షన్ హీరో లాంటి ఇమేజ్ లేకుండా చాలా లుక్స్ పరంగా కూడా చాలా టేక్ కేర్ చేసి, డైట్ కానీ, ఆ వర్కౌట్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని చేసినట్టు మనకైతే కనిపిస్తుంది టీజర్లోనైతే. ఇంకా టీజర్లో ది బెస్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి ప్రభాస్ గారి కామెడీ టైమింగ్. ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఫ్యాంటసీ జానర్లో ఉన్న ఎలిమెంట్స్ వాళ్ళు మారుతి గారు ఏదైతే తీసుకున్నారో ఐ థింక్ అంత రివర్స్లో వస్తుందండి. దయ్యాలు కానీ వెరీ స్పూకీ ఎలిమెంట్స్ ఏవైనా కానీ రివర్స్లో చూపిస్తాడు. అంటే ఫ్రేమింగ్ కానీ అది కానీ హీరోయిన్స్ వాళ్ళు కూడా ఇట్లా పైన చూస్తే పైన ఇదేంటో తేడా ఉంది అని చెప్పి అందరూ పైన చూస్తూ ఉంటారు. సంథింగ్ ఏదో రివర్స్లో ఏదో జరుగుతుంది, అంటే ప్యారలల్ యూనివర్స్కి సంబంధించిన ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంది అని అయితే నాకు అనిపించింది. ఇది నా ఒపీనియన్. ఇది నిజమా కాదా రేపొద్దున ట్రైలర్ వచ్చినప్పుడు, సినిమా వచ్చినప్పుడు మనం తెలుసుకొని చూడాల్సిందే. బట్ సమ్ ఎలిమెంట్ ఏదో రివర్స్కి, అంటే ప్యారలల్ యూనివర్సా లేకపోతే ఇంకేదన్నా ఎలిమెంట్, అది ఏంటో నాకు క్లారిటీ లేదు. బట్ ఐ నోటీస్ దట్. ఇంకా నేను చాలా నోటీస్ చేసింది ఏంటి అంటే కాస్ట్యూమ్స్, సెట్ డిజైన్, మ్యూజిక్. తమన్ గారి మ్యూజిక్ లాస్ట్లో వచ్చిన వైబ్, అరవింద సమేత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినప్పుడు వచ్చే ఆ వైబ్, అంటే అది మా సినిమా, ఇది కామెడీ సినిమా, దానికి దీనికి పోలికేంటి అట్లా కాదు. నేను ఆ మ్యూజిక్లో ఉండే ఫీల్, మనకు ఆ మ్యూజిక్ విన్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగే ఈ రాజాసాబ్ మ్యూజిక్ వింటున్నప్పుడు కూడా ఒక సెట్, అంటే ఇది కరెక్ట్ పర్ఫెక్ట్, ఈ సినిమాకి ఇది పర్ఫెక్ట్ కరెక్ట్ సూపర్ సెట్ సింక్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే రాజాసాబ్ టీజర్లో. ఇంకేం లేదు, ఇంకా టీజరే కాబట్టి 2 minutes రిలీజ్ చేశారు కాబట్టి. ఒక్క నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే అండి, యానిమల్ షార్ట్స్, విఎఫ్ఎక్స్ షార్ట్స్ చాలా తేలిపోయినాయి. అసలు అది మరి బడ్జెట్ రీజన్సా మరి ఏంటో నాకు తెలీదు. ఇంకా సినిమా రిలీజ్కి టైం ఉంది, సో మనం అప్పుడే అంత తొందరగా జడ్జ్ చేయొద్దు కూడా. సో బట్ స్టిల్ టీజర్లో చూపించిన యానిమల్, పిల్లి, ఓపెనింగ్ పిల్లి దగ్గర నుంచి క్రొకడైలు, పాము, ఇవన్నీ చూపించారు యానిమల్స్. ప్రతి ఒక్కటి పేలిపోయిందండి, అస్సలు బాగాలేదు. యానిమల్ విఎఫ్ఎక్స్ అయితే అస్సలు బాగాలేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నా యానిమల్ విఎఫ్ఎక్స్ బాగాలేదు. అదొక్కటే నెగిటివ్. మిగతా టీజర్ అంతా కామెడీ, మ్యూజిక్, ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి. చూడాలి రాజాసాబ్ నెక్స్ట్ రిలీజ్ అయ్యే ప్రమోషనల్ కంటెంట్ మనని ఇంకా ఎంగేజ్ చేయాలని మనం కోరుకుందాం, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.